నేను చెప్పబోతున్న అంశం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. దేవుని పేరేమిటి? మనం ఆశ్రయించిన మన దేవుని పేరేమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పేరేమిటి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పేరేమిటి అని పేరే చెప్తున్నావు అనుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను, అసలు విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి ఎవరెవరు ప్రవచనాలు చెప్పారు? ప్రవక్త అయిన యెషయా, ప్రవక్త అయిన మీకా, వారు మాత్రమే చెప్పారా? ఇంకెవరైనా చెప్పారా? వాటిని మనము తెలుసుకొని ఈరోజు మనము వాక్యమును ముగించుకుందాం. ఆ మధ్యలో ఒకరు ఉండేటోళ్ళట, ఆయన ఎప్పుడు చర్చికి వచ్చినా కానీ బైబిల్ చదివేవాడట. ఎక్కడ? చర్చిలో. మరి ఇంటి దగ్గర ఏం చేసేవాడు? ఏం లేదు, చర్చికి వస్తేనే బైబిల్ గుర్తుకొస్తుంది. ఇంటి దగ్గర వేయచ్చు కదా. ఇంటి దగ్గర చదవడానికి బోరు కొడుతుంది. ఇంటి దగ్గర చదవడానికి బోరు కొడుతుంది. అందుకే వాక్యం చెప్తాడు, వాక్యం వినకుండా ఓ బైబిల్ చదివేవాడు. ఎందుకని చదవడం? వ్యర్థం. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయాలి. ఏడ్చే దగ్గర ఏడవాలి, నవ్వే దగ్గర, వినే దగ్గర, చెప్పే దగ్గర చెప్పాలి. ఇప్పుడు ఎవరో చెప్తా అంటే మనము చెప్పినాం అనుకోండి, ఇక్కడ గలిబిలు అవుతుంది. కాబట్టి వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన కలుగుతుంది. అది ఏ మాట వినటం వలన కలుగుతుంది? ఏది పడుతుందో వింట కలగదు. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినడానికి సిద్ధమైన మనస్సు మనకున్నదా? చెప్పడానికే ఎప్పుడు ఇష్టపడే నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఏ మీటింగులకు రాడు. ఆయన రావాలి అంటే మేము ఏం చెప్పాలంటే, అయ్యా నువ్వే వాక్యం చెప్పాలంటే అందరికంటే ముందు ఆయన వచ్చి కూర్చుంటాడు. లేదు ఈరోజు మరొక సేవకుడు అంటే, లేదు లేదు నేను ఇంకో దగ్గరికి వెళ్తున్నా. ఎందుకు అంటే నాకు అక్కడ వాక్యం చెప్పేది ఉన్నదంటే, ఎప్పుడు చెప్పుడైనా మరి వినుడు లేదా? ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటావా? ఎప్పుడు వినుకుంటూ ఉండవా? అందుకే వాక్యం ఏమంటుందంటే ఎక్కువ వినాలి, తక్కువగా చెప్పాలి. ఎక్కువ వినాలి, తక్కువగా చెప్పాలి. ఎక్కువ వినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఉంటుంది. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, నాకు ఇది తెలుసు కదా, నాకు ఇది తెలుసు కదా చెప్పాలని అది ఉంటుంది. కానీ అది దేవుడికి కోరుకోవట్లేదు. మనుషులకు ఇష్టమైనది దేవునికి ఇష్టమైనది కాదు. నాకు చెప్పాలంటే ఇష్టమే, కానీ దేవుడిని కోరుకోవట్లేదు. చెప్పాలని అనట్లేదు, నువ్వు వినవయ్యా అంటున్నాడు. వినాలి అని చెప్తున్నా. క్లాసులో సరిగా వింటే వాడు మంచి మార్కులతో పాస్ అవుతాడు. అయినా వాడు పాస్ అవ్వట్లేదంటే, స్కూల్కి వెళ్తూ కూడా పాస్ కావట్లేదంటే వాడు సరిగా వినలేదని అర్థం. మీకు తెలుసా, పెద్ద యుద్ధం ఏంటంటే వినడమే. వినాలంటే చాలా కష్టం. మాట వినేవాళ్ళు ఉండడం నిజంగా అదృష్టం. మీకు తెలుసా, మన మాట చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. అందరూ చెప్పేవాళ్ళే, మరి వినేవాళ్ళు లేరు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని మాటలు మనం వినాలి. ఆ మాటలు మనకు సంతోషంనిస్తాయి. ఆ మాటలు మనకు జీవమునిస్తాయి. నిర్జీవంగా ఉన్న నీకు అది జీవము కలిగించే, జీవమునిచ్చే మాటలు. వాక్యము వినడానికి ఇంకా కూడా నీకు ఆసక్తి వస్తలేదు అంటే నీకు వినే లక్షణము నీలో లేదు. వినడమే నీకు కావకపోతే నీలో ఏ విధంగా ఫలిస్తాయి? విత్తువ అనే ఉపమానం అంటే వాక్యం చెప్తూ ఉండగా ఆ 4 ఉదాహరణలలో మంచి నేల మీద పడ్డవాడు వాక్యము విన్నవాడు. మిగతా వాళ్ళు కూడా విన్నవారే. ఆ 4 విధాలలో 4వ వ్యక్తి దాన్ని పాటించాడు. అసలు వినకపోతే, వినడానికే ఇష్టం లేకపోతే ఇక ఫలింపెక్కడిది? విత్తనమే లేకపోతే చెట్టు ఎక్కడిది? విత్తనమే పెట్టకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఏమైనా గడ్డ? ఎట్లా పడతాడు నేను మొలవడానికి? మామిడి విత్తనం పెడితే మామిడికాయ వస్తుంది. గడ్డి ఏం అవసరం లేదు, విత్తనం మొలిసిపోతా ఉంటుంది. ఎప్పుడు పెట్టాం ఈ విత్తనం అని అనుకోవద్దు. అది భూమికి దేవుడు ఇచ్చిన శాపం. ఆది కాండంలోనే ఉంటుంది కదా. కాబట్టి వినాలి.
చెప్పేవాళ్ళు అయ్యారని సంతోషపడకండి, కానీ వినేవాళ్ళుగా మీరు ఎప్పుడు ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త విషయాలు మీరు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవునికి ఉన్న పేర్లు, అసలు దేవునికి ఏం పేరు పెడతాం మనం? దేవుడు అంటే మనందరినీ సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన దేవునికి బైబిల్ ఏమని పేర్లు పెట్టింది? అసలు దేవునికి ఏమైనా పేరుందా? మనము మొదటగా చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అతని యొక్క జన్మ ఎక్కడి నుండి మొదలైందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు రోమన్ గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు తమను రక్షించడానికి మెస్సియా వస్తాడు అని వాళ్ళు అనుకునేవారు. ప్రవక్త అయిన యేషయా రచించిన మాటలు, ప్రవక్త అయిన మీకా రచించిన మాటలు, మిగతా ప్రవక్తలందరూ రాసిన మాటలన్నీ విని, నేను రాజుగా వస్తాను అని చెప్పిన మాటలన్నీ విని వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూశారు. మెస్సియా అనగా గ్రీకులో అభిషిక్తుడు అని అర్థం. మెస్సియా అనగా అభిషిక్తుడు అని అర్థం. మరి క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు గారు నీ గురించి చాలా మంది వివిధ రకాలుగా అనుకుంటున్నారని పేతురుని అడిగితే ఏమనుకుంటున్నారు నా గురించి అని అడిగితే, కొందరు నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో చనిపోయిన బాప్తిస్మం ఇచ్చి యోహాను తిరిగి లేచాడని అనుకుంటున్నారు నీ గురించి అని పేతురు సమాధానం చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మరి నీవేమనుకుంటున్నావు నా గురించి అంటే, నీవు క్రీస్తువి అని అంటాడు. క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఇశ్రాయేలులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సియా కోసం చూస్తున్నారు. మరి మెస్సియా అంటే ఎవరు? అభిషేక్తుడు. మెస్సియా అనే పదానికి గ్రీకులో అభిషేక్తుడు అని అర్థం. ఇప్పుడు అభిషేక్తుడు అంటే అర్థం ఏంటి? అభిషేకించబడ్డవారు. అభిషేకం అంటే ఏంటి? ఇప్పుడు అభిషేకం అంటే ఏంటి? చాలా మంది ప్రార్థన చేస్తారు, నీకు అభిషేకం, నీకు దేవుని అభిషేకం ఉండును గాక, నీకు దేవుడు అభిషేకిస్తున్నాడు. అభిషేకం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు అభిషిక్తులని ఎందుకు పిలువబడ్డాడంటే, పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన ఏమి చేస్తాడు అనే ప్రవచనాలు ఉన్నవి. ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. దాన్ని అభిషేకం అంటాడు. అంటే నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకు వచ్చాను. కాబట్టి నెరవేర్చేవాడు అభిషేకం గలవాడు, నెరవేర్చిన వాడు అభిషిక్తుడు. ఆయన నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన అభిషిక్తుడు. ఇప్పుడు మనము అభిషేకించబడ్డవారమా లేదా? మనందరి పైన అభిషేకం ఉంది. ఇక కొత్త అభిషేకం ఏది అవసరం లేదు. మనం ఎప్పుడు అభిషేకించబడ్డవారము? మనము దేవుని ఎదుట కొన్ని మాటలను మనం ఒప్పుకుంటాం. బాప్టిజం తీసుకున్నప్పుడు ఒప్పుకుంటాం. ఎప్పటి వరకయ్యా నువ్వు క్రీస్తుని అంగీకరిస్తావు? చచ్చేంత వరకు అంగీకరిస్తాం. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, యేసుని వదిలేస్తావా? వదిలేయను. ఆ ప్రమాణం చూసారా? ఆ మాటలో ఉన్నది చూసారా? ఆ మాటకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు మీరు అభిషేకించబడ్డవారు అవుతారు. ఆ అభిషేకం మీలో ఉన్నది. ఆ మాటలు మీరు ఎప్పుడు త్రోసివేసి ఇహలోక శ్రమలు వచ్చినప్పుడు మీరు పక్కదారి పట్టినప్పుడు మీ అభిషేకం మీరు కోల్పోతారు. మీకు ఇంకోటి చెప్తాను, మిమ్మల్ని ఎవరు అభిషేకించిన అవసరం లేదు, మిమ్మల్ని దేవుడే అభిషేకించాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వచ్చేవాడు. అందుకే దావీదు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి అప్పుడప్పుడు రావట్లేదు, ఎప్పుడు నీలోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో భక్తుల పైన ఎప్పుడు ఉంటున్నాడు, నీలోన. ఆయన నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఆ అభిషిక్తుడు ఎక్కడ ఉన్నాడు? నీ హృదయంలో ఉన్నాడు.
నీ హృదయంలో అభిషిక్తుడు ఉన్నప్పుడు ఆయన అభిషేకించబడు కాబట్టి, అభిషేకించబడినవాడు నీలో ఉన్నవాడు కాబట్టి ఆ అభిషేకం నీలో నిలిచి ఉంది. ఏంటిది నీలో ఉన్న నిలిచి ఉన్న అభిషేకం ఏంటిది? అభిషేకం అంటే నెత్తిన నూనె పోసి మంచిగా మర్దన చేసిడా కాదు. ఒక పని కొరకు ప్రతిష్ఠించబడడం. ఏం పని నీకు అప్పగించిన పని? ఈ యొక్క విశ్వాస జీవితాన్ని చివరి వరకు కాపాడుకోవడమే దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం. అంతకంటే గొప్పది, అంతకంటే ఉన్నతమైనది ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చివరి వరకు తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చి ముగించి వెళ్ళిపోయాడు కదా. నేనుండు స్థలంలో మీరు నూనెలాగా మరలా వచ్చి మీ కొరకు స్థలం సిద్ధపరిచే వెళుతున్నానని చెప్పాడు కదా. ఎప్పుడైనా ఆయన పని పక్కదారి పెట్టి ఇష్టం ఉన్నట్టు చేశాడా? లేదు కదా. అట్లాగే దేవుడు మనకు అప్పగించిన పని చివరి దాకా కొనసాగించడమే మన అభిషేకానికి గుర్తు. ఏంటి నీకు దేవుడిచ్చిన పని? చివరి వరకు నీ విశ్వాస జీవితంలో ఉన్న సాక్ష్యాన్ని, చివరి వరకు ఎటువంటి కష్టం ఉన్నా నష్టం ఉన్నా నీ విశ్వాస సాక్ష్యమును కోల్పోకుండా ఉండడమే. యేసు క్రీస్తు అనడానికి అర్థము ఆయన అభిషిక్తుడైన రక్షకుడు. యేసు క్రీస్తు ప్రభువారికి ఉన్న ఒక పేరు అభిషిక్తుడు, రక్షకుడు. ఇవి పేర్లా? ఇవి ఆయనకున్న బిరుదులు. నిజానికి బైబిల్ అంతటిలో నా పేరు ఇది అని దేవుడు చెప్పిన ఆ పేరు కాక మరలా కొన్ని పేర్లు కూడా వచ్చేసినాయి. దేవునికి మనం ఏ పేరు పెట్టలేం. ఎందుకంటే ఆయన పేర్లన్నీ కూడా ఆయన బిరుదులు. బిరుదులు మీన్స్ ఆయన క్యారెక్టర్, ఆయన గుణగణాలే ఆయన పేర్లు అయిపోయినాయి. మనొక పాస్టర్ సెమినార్లో ఉంటున్నప్పుడు ఒక పాస్టర్ చెప్తున్నాడు, నా కొడుకు పేరు కరుణాకర్, కానీ వానికి లేనిదే కరుణ. అంటే మన పేరు మన ప్రవర్తనను తెలపాలి, కానీ పేరుకు ప్రవర్తనకు తేడా ఉండదు కదా. దావీదు అని పేరు పెట్టుకుంటాడు, వాని జీవితంలో ప్రార్థన జీవితం మాత్రమే ఉండదు. పేరుకు తగ్గట్టు ప్రవర్తన లేదు. కీర్తి అని పేరు పెట్టుకుంటారు, బయటికి పోతే వానికి మొత్తం దుర్నీతిపరమైన కార్యాలు. నీ పేరుకు నీ ప్రవర్తనకు ఎంత తేడా ఉంది. యేసుక్రీస్తు అభిషిక్తుడు, ఆయన పేరులోనే అభిషిక్తుడు. ఎందుకు ఆ పేరు ఆయనకు వచ్చిందంటే ఆయన అభిషేకించబడ్డవాడు. ఆ బిరుదు ఆయనకు కలిగింది కాబట్టి ఆయనకు ఆ పేరు అనేది వచ్చింది. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం, ఆయన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడిన మాటలన్నీ నెరవేరునని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మకు సంబంధించినవి, ఆయన కార్యక్రమంకు సంబంధించినవి కేవలం యెషయాలోనూ మీకాలోనే కాదు, మోషే కూడా చెప్పాడు, ప్రవక్తలందరూ చెప్పారు, కీర్తనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడింది. మరి మోషే ఏం చెప్పాడు, కీర్తనల్లో ఏం రాయబడింది, ప్రవక్తలు ఎవరెవరు ఏం రాయబడిందో ఒక్కసారి మనం చూసుకుందాం. కీర్తనలు 89:34, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను, అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము నిలుచుననియు మింట నుండు సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని నేను దావీదుతో నేను అబద్ధం ఆడను. ఈ మాటలు పలికింది ఎవరు? నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త ఎవరు? దావీదు కాలంలో ఉన్న ప్రవక్త. దావీదుతో ఒక మాట చెప్పాడంట, నీ సింహాసనము నీ సంతానము శాశ్వతంగా ఉండును. నిజానికి ఈ మాట దావీదునకు శారీరకంగా పుట్టిన కుమారుల గురించి కాదు. సొలొమోను కాలంలో సొలొమోను చేసిన పాపములను బట్టి రాజ్యము 2 ముక్కలైపోయింది. ఇశ్రాయేలు వారు ఒక గుంపు అయిపోయారు, యూదా వారు ఒక గుంపు అయిపోయారు. ఈ మాటలు చెప్పింది కేవలము దావీదునకు పుట్టిన కుమారుల గురించి కాదు. నీ కుమారులందరూ సింహాసనం మీద ఉంటారు, శాశ్వతంగా నీ కుమారులు ఏళ్తారని చెప్పలేదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పింది. యేసుక్రీస్తు యొక్క రాజ్యము చివరి వరకు ఉంటుంది, అంత్యకాలం వరకు ఉంటుంది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇదే మాట దావీదుతో ఎప్పుడు చెప్తాడంటే 2వ సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనంలో ఇప్పుడు పలికిన మాటలే నాతాను పలికి అది కీర్తనగా రాస్తాడు. నీ మట్టుకు నీ సంతానము
నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటి నీ మాటల చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పిన నాతాను దావీదునకు తెలియజెప్పిన వర్తమానం అంతా ఇదే. ఆ వర్తమానమే అతడు కీర్తనగా రచించాడు. ఇప్పుడు దావీదు అనొచ్చు, నా సంతానము స్థిరపరచబడతాదంట, నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ మొత్తం సింహాసనం కూర్చునగానే కూర్చుంటారు, ఇక కింద పడేది లేదు అనుకోవచ్చు. కానీ సర్వమెరిగిన దేవునికి తెలియదా? అతని తర్వాత వచ్చే సొలొమోను మహాజ్ఞాని అయినా కానీ పాపం చేసి రాజ్యం ముక్కలవుతుందని ఆ సంతానము సొలొమోను గురించి కాదు, యేసుక్రీస్తు గురించి. ఎందుకంటే ఆయన దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనం. నేను చామక విన్నట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇక కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు, నా మాట వినని వాణ్ణి దాని యొద్ద విచారణ చేసేదను. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రవచనం. మోషే అంటున్నాడు, నేను ఇశ్రాయేలుకి ఏ విధంగా బోధించానో మీకు కూడా బోధ చెప్పే ప్రవక్త మీలో నుండి పుడతాడు. అది యెహోషువ కాదు, యేసుక్రీస్తే. మీ అందరికి తెలిసిన విషయమే. యెహోషువ అంటే కూడా అర్థం రక్షకుడే, యేసు అంటే అర్థం రక్షకుడు. మరి యెహోవా అంటే అర్థం ఏంటి? యెహోవా అన్న కూడా రక్షకుడు అని అర్థం. ఆయన రక్షించేవాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఎందుకంటే ఆయన సైన్యాన్ని పరిపాలించేవాడు, ఆయన ఆజ్ఞాపించేవాడు, ఆయన రక్షించేవాడు. యుద్ధమునకు వెళ్తున్న ప్రతిసారి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎందుకంటే ఆయన రక్షించేవాడు. అది ఆయన పేరుగా స్థిరపడింది, కానీ అది ఆయన పేరు కాదు, అది ఆయన గుణలక్షణం. రక్షించడము ఆయన గుణలక్షణం. మోషే చెప్పిన ప్రవచనం అది. నీ కొరకు మీ అందరికీ ప్రకటించడానికి ఒక ప్రవక్తను పంపుతున్నాను, అతని నోట నా మాటలు ఉంచుతాను, అతను మీకు అన్ని బోధిస్తాడు. ఎవరు బోధిస్తారన్నమాట? ఎవరు బోధించారా మాటలు? యేసు ప్రభు తప్ప ఇంకెవరు బోధించారు? యెహోషువ బోధించారా? న్యాయాధిపతులు బోధించారా? యేసు ప్రభువే. అది మోషే చెప్పిన ప్రవచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. సంఘాలకు సాక్ష్యం ఇచ్చుటకు కూడా ఆయన పంపబడ్డాడు. ఆయన పేరు, ఆయన ఎవరంటే యేసు. యేసు అనగా రక్షకుడు. సంఘాన్ని కాపాడడానికి, సంఘాన్ని బలపరచడానికి యేసును ఆయన పంపి ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, మోషే చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, యేసే. మోషేతో చెప్పి నేను దూతను పంపుతున్నా అని చెప్తున్న ప్రవక్త ఎవరో కాదు, యేసే. మోషే చెప్పిన ప్రవచనము ప్రకటన గ్రంథంలో రాసినప్పుడు అది ఇది మ్యాచ్ అయింది. కాబట్టి మోషే చెప్పింది ఎవరినో కాదు, మోషకు దేవుడు బయలుపరిచింది ఎవరినో కాదు, మోషే నీ వంటి ప్రవక్తలను పంపిస్తున్నా అంటే ఆయన ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడైంది దావీదు కుమారుడని కదా. ఎందుకంటే ఆయన నిజానికి దేవుని కుమారుడు, కానీ శారీరకంగా ఆయన దావీదు కుమారుడిగా ఎంచబడ్డాడు. ఇంకా మంచిగా చెప్పాలంటే ఆయన వడ్లవాడైన యోసేపు కుమారునిగా ఎంచబడ్డాడు. ఆయన సర్వోన్నతులైన దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సింహాసనం మీద కూర్చుండి ఆజ్ఞాపించాడా? బంటులారా రండి, తీసుకురండి, ఎవరెక్కడ అని అన్నాడా? లేదు, ఆయన ప్రేమను బోధించాడు.
ఆయన రాజ్యము ప్రేమ రాజ్యము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే అన్నప్పుడు యేసు ప్రభువు అంటాడు నా రాజ్యం మీ రాజ్యం వంటిది కాదు. మీ రాజ్యం లాగా కుర్చీలో కూర్చొని దోషిదా సాక్ష్యాలు ప్రవేశపెట్టండి, నేను తీర్పిస్తున్నాను, వీడు మరణశిక్షకు పాత్రుడు, ఇది కాదు ఆయన రాజ్యం. ఎక్కడైతే పాపులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేశాడు, అంతేగాని పాపం అంటించుకోలేదు. ఎక్కడైతే బాధపడుతున్నారో వారి దగ్గర పోయి ఆదరించాడు, ఎక్కడైతే వస్తున్నారో అక్కడ పోయి ఏడ్చాడు. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఏడ్చాడు. యేసుక్రీస్తుకు శక్తి లేదా? లాజరు బయటికి రా అంటే బట్టలన్నీ కూడా ఏది చనిపోయినప్పుడు ఏవైతే బట్టలన్నీ చుడతారో చుట్టుకొని మరి బయటకు వచ్చాడు కదా, వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడ్చాడు. ఏది ఎక్కడ చేయాలో యేసుక్రీస్తు ప్రభువారికి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మనకే కొన్నిసార్లు తెలుస్తలేదు. ఏడ్చే దగ్గర నవ్వుతారు, నవ్వే దగ్గర ఏడుతారు. జాగ్రత్త. మనకంటే మనమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, వారందరి గురించి చెప్తున్న మాటలు. కాబట్టి ఆయన దావీదు సింహాసనమును ఆయనకి ఇస్తాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 30వ వచనం. అతడు ప్రవక్త ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, ఎవరెరిగిందో దావీదుకు తెలిసింది. దావీదునకు ఎవరు చెప్పారు? నాతాను ప్రవక్త చెప్పాడు నీ రాజ్యం స్థిరపరచబడుతుందని. నాతాను ప్రవక్త ఎవరి గురించి చెప్పాడు? దావీదునకు పుట్టబోతున్న కొడుకుల గురించి కాదు, యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అరే అక్కడ కుమారుల గురించి ఉంది కదా అంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 30వ వచనంలో అతని గర్భఫలములో నుండి అతన్ని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టేదని. ఇది ఎవరి గురించి రాయబడింది? ఇది ఎవరి గురించి రాయబడింది? దావీదు తర్వాత పుట్టిన సొలొమోను గురించా? యేసుక్రీస్తు గురించి. కాబట్టి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 30వ వచనంలో అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టుదును అనే మాట ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. కాబట్టి నాతాను చెప్పింది యేసుక్రీస్తు గురించి. నాతాను స్వయంగా రాసి 2వ సమూయేలు గ్రంథంలో రచించింది, చెప్పింది ఆయన కూడా యేసుక్రీస్తే. నిజానికి 2వ సమూయేలు 1వ సమూయేలు గ్రంథాన్ని రచించింది కొంత భాగం సమూయేలు రచిస్తే 2వ సమూయేలు గ్రంథం వచ్చేటప్పుడు మొదట సమూయేలు చనిపోతాడు. 2వ సమూయేలు గ్రంథాన్ని రచించింది నాతాను ప్రవక్త. చాలామంది అభిప్రాయం ప్రకారం నాతాను చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు, దావీదు చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు, మోషే చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు, అపోస్తలులందరూ గుర్తించిన యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు గుర్తించిన యేసుక్రీస్తు ప్రభువారు, యేసే మెస్సీ అని గుర్తించిన పేతురు. వీటన్నీ కూడా మనకంటే ముందు వారి యొక్క సాక్ష్యం, మనకంటే ముందు వారు మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి దేవుడు ఇచ్చిన మాటలు. యెషయా గ్రంథం 7:14 మనం ఆయన బిరుదులు అక్కడ ఉంటాయి చూడండి. తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. మరి నిజం చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఇమ్మానుయేలు పేరు పెట్టిరా? అట్లయితే మనం ఏమని చెప్పుకున్నాం? ఇమ్మానుయేలు అని పిలుద్దాం, అవునా కదా? యేసు అని పిలుస్తాం కానీ ఇమ్మానుయేలు అని పిలుస్తావా? మరి ప్రవక్త ప్రవచనం తప్ప కాదు. ఇమ్మానుయేలు అనే పదమునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అయ్యా నీకు దేవుడు తోడు అని చెప్తున్నాడు. అది నేను పేరు పెట్టలేదు, వాళ్ళు పెట్టింది యేసు అని పేరు పెడతామన్నాడు. మరియమ్మతో ఏం చెప్పాడు? గబ్రియల్ దేవతలు వచ్చి నువ్వు ఇమ్మానుయేలు అనే పేరు పెడతామన్నాడు. ఇమ్మానుయేలు పదమునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అంటే దేవుడు మనకు తోడు కాబట్టి, దేవుడు మనకు ప్రతి సమయంలో కాపాడుతున్నాడు కాబట్టి ఆయన మన దేవుడు, మన రక్షకుడు, ఆయనే యేసు. ఇవన్నీ పేర్ల గుణగణాలా? ఇవన్నీ పేర్ల గుణమా? దేవుని యొక్క గుణమా? దేవుని యొక్క గుణగణాలు. కాబట్టి దేవుడికి ఆయన పేరు పెట్టచ్చా? అలాగే 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన కర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఎన్ని పేర్లు ఉన్నాయి దేవునికి? ఇవన్నీ పేర్లు కాదు, ఆయన గుణలక్షణాలు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన కర్త, ఆలోచనలు పుట్టించేవాడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సమాధానానికి అధిపతి. నీకు సమాధానం లేదా? నువ్వు ఆశ్రయించాల్సింది దేవుణ్ణే. శాంతి లేదా? ఆశ్రయించాల్సింది దేవుణ్ణే.
అతనికి పేరు పెట్టబడిన నిత్యుడగు తండ్రి. ఎవరికి ఉన్న పేర్లు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పేర్లు. ఇవన్నీ కూడా ఆయన గుణలక్షణాలు. అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ఆయనకు పెట్టిన పేర్లు, ఆయనకు ఇవ్వబడిన పేర్లు, ఆయన ప్రవర్తనను చూపిస్తే నీ పేరేంటి, దానికి తగ్గట్టు నీ ప్రవర్తన ఏంటి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానియేలు గారు దానియేలు లాగా మీరు ఉండాలి. పౌలు గారు పౌలు లాగా మీరు ఉండాలి. ఆశీర్వాదం, నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి. అవును, సమర్పణ గలవాడై ఉండాలి. అప్పుడే మన పేరుకు సార్థకత. యేసుక్రీస్తు ప్రభువారికి ఇన్ని పేర్లు ఎందుకు? మోషేతో మాట్లాడుతున్నప్పుడు నీ పేరు ఏంటి ప్రభువా అన్నాడు. ఎవరన్నారు? మోషే. పొద కాలిపోతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనవాడను. ఇదేం పేరు? ఉన్నవాడు అనవాడు. అంటే నేను ఎప్పటికీ ఉండేవాడిని, నేనున్నానని అనేవాడిని. ఇది పేర్లా? ఈ పేర్లేనా? కాదు, బిరుదులు. బిరుదులు అంటే ఆయన ప్రవర్తన, ఆయన గుణలక్షణాలు. ఆయన ఎప్పటికీ ఉండేవాడు. ఉన్నాడయ్యా, నీలో ఉన్నాడు. నీకు తెలుస్తుందా? ఏమో ఉన్నాడట. మనం ఏం చెప్తాం? ఆయన అయితే మంచి ప్రాస్తారు, ప్రార్థన చేస్తే కింద పడిపోతారు. ఆయన దగ్గరికి పోతాం, పరిగెత్తుకుంటూ పోకూడదు. ఎందుకు? ఆయన మీలోనే ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడా? చెప్పుడు వింటాడు. మరి ఆయన పలికితే అనేవాడు, అంటే నేనున్నాను అనేవాడు. మనం ఆయన కలిగి ఉన్నాం. యెషయా ప్రవక్త రాసిన మొదటి 11వ అధ్యాయము 1 నుండి 9 వచనం చాలా పెద్దగా ఉన్నాయి. నేను అంతసేపు చదివించాను. యెషయా గ్రంథము 11 మొదటి వచనము, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయి ఎవరు మళ్ళీ కొత్తగా? ఇప్పటిదాకా దావీదు కుమారుడు అన్నాడు. దావీదు యొక్క తండ్రి పేరేంటి? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఎంత దాకా పోతుందట? వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఇప్పుడు బండ మీద కొంచెం మట్టి పోసాం అనుకోండి, ఏదో పిచ్చట్టు మొలుతుంది, ఇంతవరకు మొలుతుంది. ఆ తర్వాత మొలవదు. ఎందుకు? దాని కిందనది ఏంటిది? బండ. ఎందుకంటే దానికి వేర్లు పాతుకుపోవడానికి బలమైనది లేదు. చిగురై చిన్నగా అయి అది కేవలం బెత్లెహేములో పుట్టి నజరేతు ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో కొంచెం కొంచెంగా సంచరించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది క్రైస్తవ్యం. దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం, అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. ఏమనుకున్న మరొక బిరుదు ఏంటిది? చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుచును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఎవరా చిగురు? ఎవరా యాజకుడు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన సింహాసనాసీనుడై ఏలును, అతడే యెహోవా ఆలయమును కట్టును. ఎవరు ఆలయం కట్టేది? యేసుక్రీస్తు ప్రభువారే కట్టేది. ఎవరు ఆలయం? ఇది కాదు మనం కూర్చొని అది కాదు. పెద్ద బిల్డింగా? అది కూడా కాదు. నీ దేహమే దేవుని ఆలయం. నిన్ను కట్టేవాడు దేవుడే. నిన్ను నిర్మించినవాడు, నిన్ను మానసికంగా కట్టేవాడు, నిన్ను బలపరిచేవాడు దేవుడే. నిన్ను త్రొట్టిల్లకుండా చేసేవాడు దేవుడే. కాబట్టి ఆయన ఆలయమును కట్టేవాడు, నీలోనే ఉండేవాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆలయాల్లో ఉంటాడు. ఆలయం ఎక్కడ ఉంటుంది? నీలోనే ఉంటుంది. కాబట్టి నేను కట్టేవాడు ఆయనే. ఆయనకు ఉన్న ఒక బిరుదు చిగురు. ఇప్పుడు ఏ దేవుని మనం చిగురు అని పిలుద్దామా? ఆయన గుణలక్షణం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం, యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్టిజం ఇచ్చిన సంగతి పరిసయ్యులు వినని ప్రభువునకు తెలిసినప్పుడు. మరొక బిరుదు ప్రభు. ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే ఏంటి? రాజు. ప్రభువునకు తెలిసినప్పుడు. కాబట్టి ఆయన ప్రభు. కొరింథీ 8:6వ వచనం, ఆకాశమందును భూమి మీదను దేవతలను బట్టి ఉన్నాయో
మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మనము మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు. మనల్ని పరిపాలిస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు. మనం ఎవరి పరిపాలన కింద ఉన్నాం? యేసుక్రీస్తు పరిపాలన కింద ఉన్నాం. లోకమంతా ఎవరి పరిపాలన కింద ఉంది? సాతాను పరిపాలన కింద ఉంది. అందుకే సాతాను యేసుక్రీస్తుని అంటాడు కదా, లోకమంతా రాజ్యాలంటే చూపించి ఈ రాజ్యం అంతా నీకే ఇస్తాను, నాకు ఒక్కసారి నమస్తే చేయనంటాడు. కానీ మనం ఎవరి పరిపాలన కింద ఉండాలి? యేసుక్రీస్తు పరిపాలన కింద ఉండాలి. ఎందుకు? యేసుక్రీస్తే ప్రభు కాబట్టి. కాబట్టి ప్రభు పరిపాలన కింద మనం ఉండాలి. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనమంతా కూడా మనకిచ్చినంత సమస్తము ఆయన ద్వారా కలిగింది. ప్రకటన 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. 2 అంచుల ఖడ్గం ఎక్కడిది? 2 అంచుల ఖడ్గం అంటే ఏంటిది? వాక్యం. ఆయన నోటి నుండి వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ముందు, అందుకంటే ముందు ఆది యందు దేవుడు ఉండెను. ఆ దేవుడే వాక్యమే. ఆ వాక్యమే 2 అంచులు గల ఖడ్గం. ఎటువైపు పట్టుకున్నా దిగిపోద్ది. అంటే కొన్నిసార్లు ఉంటాయి న్యాయ వ్యవస్థలో లొసుగులు ఉంటాయి, ఒకటి కాకుండా ఇంకోసారి తప్పించుకోవచ్చు. కానీ బైబిల్లో ఉన్న దేవుని మనం తప్పించుకోలేము. ఒకవైపు పోతే మరోవైపు ఉచ్చిపారెత్తుంది. అందుకే ఆర్ఆర్కే మూర్తి అంటారు కదా, నేను బైబిల్లో తప్పులు వెతుకుదామని అనుకున్నాను, కానీ బైబిల్ చదువుతానే నా తప్పులు నాకు కనిపించినాయి అంటాడు. ఈ తప్పు ఉన్నదా, ఆ తప్పు ఉన్నదా, ఈ తప్పు వెతుకుదాం, ఆ తప్పు వెతుకుదాం అంటానే బైబిల్ చదువుతూ ఉంటా అంటే తను ఎంత తప్పుడు మనిషి తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది గొప్ప సేవకుడు అయిపోయాడు. మా చిన్న వయసులో వాక్యం వినాలంటే ఆర్ఆర్కే మూర్తి, అవునా కదా? రేడియోలలో ఆయన వాక్యం వచ్చేది. ఎంత స్పష్టంగా ఎంతసేపు విన్నా చెవులలో తేనె పోసినట్టు ఉండేది. ఇప్పుడు విన్నా కానీ అద్భుతంగా ఉంటుంది. ఆయనలాగా తెలుగును స్పష్టంగా మాట్లాడగలిగే ప్రసంగికుడు నాకు తెలిసి లేరు. నాకు తెలియకుండా ఎవరైనా ఉండొచ్చు. కానీ అంత బాగా వాక్యం చెప్పిన ఆర్ఆర్కే మూర్తి. కాబట్టి 2 అంచుల గల ఖడ్గము మన కీళ్ళలో నుంచి, మూలుగలో నుంచి పోయి మన లోపాలను మనకు చూపిస్తుంది. చూపించినప్పుడు మనం ఏం చేయాలి? లోపాలు చూపించినప్పుడు ఏం చేయాలి? అట్నే దాన్ని పెట్టుకొని ఇంకో దానికి 2-3 కలుపుకోవాలా, లోపాలను సవరించుకోవాలా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ప్రభు అంటే మరలా రక్షకుడు అని అర్థం వస్తుంది, రాజు అని అర్థం వస్తుంది. ఎందుకంటే రాజులే మనల్ని రక్షిస్తారు. ఇప్పుడు తాడ్చల మొత్తం మునిగిపోయింది అనుకోండి, మనం ఎవరిని అంటాం? ఎవరిని తిడతాం? గవర్నమెంట్ ఏం చెప్తాంది? గవర్నమెంట్ మాకు ఇచ్చేద్దా? ఎందుకు? గవర్నమెంట్ అంటే రక్షకులు. ప్రభువులు ఏం చేయాలి? రక్షించాలి. పేపర్లో వచ్చింది, తాడ్చల్లో కోతులు పెడదా. అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు అంటే రక్షించాలి. కాబట్టి అధికారం ఉన్నవాడు రక్షిస్తాడు. సర్వలోకానికి అధిపతి దేవుడు రక్షించేవాడు. ఎందుకంటే ఆయన మన ప్రభు, ఆయన క్రీస్తు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడని ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఇశ్రాయేలులందరిది నువ్వు విడిపించడానికి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళతని విడిపించవయ్యా, దేవుడు పంపుతున్నాడంటే అయ్యా నీ పేరేంటి అని అడిగాడంట. నేను ఉన్నవాడను అనువాడను. అవునా, నీ పేరుతో కొంచెం చిత్రంగా ఉంది అంటే ఆయన అన్నాడు, నేను ఎప్పటికీ ఉన్నవాడను అని చెప్పబడుతున్న నేను నిన్ను పంపిస్తున్నాను, నీవు ఇశ్రాయేలుకు చెప్పి వారిని బలపరుచుకో అంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించారు, ఎప్పుడో 40 సంవత్సరాలు గొర్రెల మేకలు కాసుకుంటూ అడవిలో పండిపోయిన మోషే 40 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విడిపిస్తానంటే పిచ్చర్లా లేవన్నా వెంటనే రావడానికి? మరి వచ్చిరా లేదా? సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు ఆయన? రాజు దగ్గర ఉంటాడు. ఆ తర్వాత ఒకరిని మర్డర్ చేస్తాడు, ఎవరికో తెలిసిందని పోయి ఎక్కడో పోయి గొర్రెల మేకలుగా వస్తాడు. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫరో దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరు నిన్ను పంపారు అంటే ఉన్నవాడను అనువాడను పంపాడని చెప్పగా ఇశ్రాయేలీలందరూ కూడా అంగీకరించరా లేదా?
దేవుని పిలుపును పట్టుకొని నీవెప్పుడైతే ప్రజల మధ్యకు పోతావో ప్రజలు నిన్ను అంగీకరిస్తారు. వీడెవడయ్యా 40 సంవత్సరాలు ఏ ఊరోడో ఎక్కడోడో వీడి పోయి గొర్రెలు మేకలు కాసుకునేటోడు ఇప్పుడు డైరెక్ట్ వచ్చి నేను మిమ్మల్ని విడిపిస్తా అనగానే వాళ్ళు ఆయన పెద్ద సందేహపడలేదు. కాబట్టి దేవుని ఆత్మ నడిపింపు ఉన్నవారు మన ద్వారా అనేక కార్యాలు జరిగిస్తాడు. అది నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు మనము మాట్లాడిన మాటలు, దేవుని యొక్క బిరుదులు చూసాం, దేవుని యొక్క పేరు విన్నాం, ఆయనకు పెట్టబడిన పేర్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి. ఎంతమందికి నువ్వు సమాధానకరంగా ఉన్నావు? ఎంతమందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీ పేరుకు నీ ప్రవర్తనకు తేడా ఉన్నదా? పేరుకు తగ్గట్టయినా ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు కొంతమంది పేర్లు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే పేరు అనుకోండి, వాడు కొంచెం తింగిరి ప్రవర్తన ఉంటే ఆ పేరు పోతుంది, ఇది వస్తుంది. ఏడా తింగిలోని పిలువ అంటాం, అదే వాడు అసలు పేరు అయిపోతుంది. వాడు కొద్ది రోజులతో గుర్తుపట్టాలి, నా పేరు కూడా రాజే అని. వాడు ఆధార్ కార్డు రేషన్ కార్డు చూసుకున్నప్పుడు కానీ గుర్తుకురాదు. ఎందుకు? ప్రవర్తనను బట్టి పేరు నిర్ణయించబడుతుంది. నీ పేరు ఏమైనా ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తనే నీ పేరు నిర్ణయించబడుతుంది. కాబట్టి నీ ప్రవర్తనను నీ పేరుకు తగ్గట్టు జాగ్రత్తగా కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నవాడు అనవాడు కాబట్టి ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన అభిషేకించబడ్డవాడు, ఒక పని కోసం ప్రతిష్ఠించబడ్డవాడు. ఆయన దేవుని ప్రవక్తల అంటే దేవుడు రాసిన ప్రవక్తల లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడ్డవాడు. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన దాన్ని నీ ప్రవర్తన నువ్వు కాపాడుకుంటే నీవు అభిషేకం పొందిన వాడివే. అభిషేకిస్తారని ఎవరు పెడతారు? నూనె పెడితే పోకూర్రి. ఎందుకంటే మీరు ముందే అభిషేకించబడ్డవాళ్ళు. ఎందుకు అభిషేకించబడ్డవాళ్ళు? మీరు దేవుని ఒప్పుకునేటప్పుడు, బ్యాప్టిజం తీసుకునేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడతారు కదా, అది చివరి వరకు మీరు కొనసాగించేవారే ఉండాలి. దేవుడి కృప మీ అందరికీ దయచేయునుగాక.